బుధవారము ఈరోజు అరుణాచలేశ్వరుడు అరుణాచలేశ్వరుడు. ఇలా మనము అరుణాచలానికి వెళ్తే మనము అక్కడ ఇట్లా ఋషులు అన్నం భోంచేసేటప్పుడు ఇలా ఫోటో తెచ్చుకుంటే చాలా మంచిది. మనకు అన్నం ఏ లోటు ఉండదు, మనకి ఎప్పటికీ ఏ లోటు ఉండదు. ఇలా తెచ్చుకోండి మీరు అరుణాచలానికి పోయినప్పుడు వెళ్ళండి, తెచ్చుకోండి. బీ తులసి తాళపత్రి ఈ సూక్తులు చెప్తుంది. మనిషి జీవితంలో సంతోషానికి పొంగకూడదు, దుఃఖానికి లొంగకూడదు, కష్టానికి కుంగకూడదు, కన్నీళ్లకు కరగకూడదు, బంధాలను మరవకూడదు, భయాలకు బెదరకూడదు, అందరినీ నమ్మకూడదు. ఓ నమ శివాయ. అరుణాచల. ప్రాణం ఉన్నంత వరకు మట్టి మన కాళ్ళ కింద ఉంటుంది. ప్రాణం పోయాక సంపాదించింది ఏది మనకి కాదు, ఒక మంచితనం మాత్రమే. ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప మరేమీ మిగలదు. మిత్రమా, ఏ బంధమైన శివయ్యలా ఉండాలి. ప్రేమించిన భార్య సతీదేవి మృత శరీరాన్ని భుజాన వేసుకుని రోధిస్తూ ముల్లోకాలు తిరిగాడు. శివుడు ఒక్కసారి ప్రేమిస్తే ఏది పట్టుకున్నా చెయ్యిడవడు. ఓ నమః శివాయ. మంచి మాట. ఒకరిని బాధ పెట్టడం నాకు తెలియదు, నాకు తెలిసిందల్లా ఒకటే, నా వల్ల ఒకరి హ్యాపీగా అయినా ఉండాలి, లేదా నా దూరంతో అయినా వాళ్ళుగా హ్యాపీగా ఉండాలి. చదువు పాఠం చెప్పి పరీక్ష పెడుతుంది, జీవితం పరీక్ష పెట్టి పాఠం నేర్పుతుంది. ఎప్పుడు సంతోషంగా ఉండాలనే కోరిక కంటే సంతృప్తిగా బతకాలనే ఆలోచన చాలా విలువైనది. ఒక్కసారి మనసులోనే బాధ పోవడానికి ఏ మందు పని చేయకపోవచ్చు, కానీ మనసుకు నచ్చిన వాళ్ళు కాసేపు ప్రేమగా మనతో మాట్లాడితే చాలు, ఎంతటి బాధనైనా మర్చిపోవచ్చు. మంచితనము అందరిలో ఉండదు, అందరికీ నచ్చదు. అందుకేనేమో మంచితనానికి నిందలు ఎక్కువ, నమ్మకము తక్కువ, అనుమానం ఎక్కువ, అభిమానం తక్కువ. కోట్లు కూడబెట్టి కడుపు నిండా తినలేని వారి కంటే కష్టాన్ని నమ్ముకుని కడుపు నిండా తినేవారే ఎంత అదృష్టవంతులో. ఇష్టం లేని చోట ఇంద్రభ్రవణం కూడా ఇరుకుగానే ఉంటుంది. మనసు పడిన చోట మట్టిల్లు కూడా తాజ్మహల్గా ఉంటుంది. సంపద లేని ఉన్న తృప్తి లేని జీవితం వ్యర్థం. ఊరి గుడిసే బ్రతుకైనా కంటి నిండా నిద్రపోయే మనిషి జీవితం ధన్యం. అరుణాచల శివ. మంచి మాట. రూపాయిని గుడిలో వేస్తే కానుక అవుతుంది, గుడి బయట వేస్తే భిక్షం అవుతుంది, ఆపదలో ఇస్తే పరువు అవుతుంది, అప్పు చేస్తే బరువు అవుతుంది. మనం ప్రశాంతంగా బ్రతకాలి అంటే ఎదుటి వాళ్ళ మారాలని అనుకోకూడదు, అలాగే వాళ్ళను మార్చడానికి కూడా ప్రయత్నించకూడదు. మనమే మారాలి. కాళ్ళకు ఏమీ గుచ్చుకోకుండా ఉండాలంటే మన మేక చెప్పులేసుకోవాలి. దారంతా తివాచిని పరుస్తాం లేదా కదా మిత్రమా. చిన్న అన్నం ఒంట్లోనే ఉంటే ఒళ్ళు చెడిపోతుంది, ఉన్న ధనం ఇంట్లోనే ఉంటే ఇల్లు చెడిపోతుంది. అందుకే నువ్వు తింటూ నలుగురికి తినిపించు, నువ్వు బ్రతుకు, నలుగురును బ్రతికించు. చెప్పిన మాటలు అబ్దుల్ కలాం. ఓ నమ శివాయ. శంభో శంకర. హర హర అరుణాచలేశ్వర. అరుణాచలేశ్వర.